ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 5వ స్కందం నుంచి 4వ అధ్యాయం చర్చించుకుంటాము. ఈ యొక్క అధ్యాయం పేరు వచ్చేసి రిషభదేవుడి యొక్క లక్షణాలు. మనము ఈ యొక్క అధ్యాయాన్ని మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ అధ్యాయంలో కూడా శ్లోకాలన్నీ ప్రోస్ ఫార్మేట్లో ఉన్నాయి, వచన రూపంలో. అందుకనే మనము డైరెక్ట్ అనువాదం మరియు తాత్పర్యం చర్చించుకున్నామంట. మొదటి శ్లోకం వచ్చేసి శ్రీల శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు, నాభి మహారాజుకి పుత్రుడి రూపంలో భగవంతుడు అవతరించాడు. ఆయన అవతరించగానే ఆయన భగవంతుడు అనడానికి చిహ్నాలు, లక్షణాలు ఆయన శరీరంలో కనిపించాయి. ఎలాగైతే పాదాలపైన కొన్ని చిహ్నాలు ఉన్నాయి, జెండా, వజ్రం, ఇట్లా ఉంటాయన్నమాట. భగవంతుడు అవతారం అయితే పాదాలపైన చిహ్నాలు ఉంటాయి. కృష్ణుడికి అలాగే చిహ్నాలు ఉండేవి. అలాగే చిహ్నాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క సంతానం ఎవరైతే కలిగారో నాభి మహారాజుకి, ఆయన అందరినీ సమాన దృష్టితో చూసేవారంట, ఇంకెంతో ప్రశాంతంగా ఉండేవారంట. అంటే రిషభదేవుడి గురించి చర్చించుకునేది మనము. ఈ రిషభదేవుడు ఇంకా ఆయన సంపూర్ణంగా తన ఇంద్రియాలని, మనస్సుని అంతా కూడా నియంత్రించుకున్నాడంట. ఇంకా అన్ని రకాల ఐశ్వర్యాలు ఆయన సొంతం. ఏ రకమైన భౌతిక ఆనందం కోసం ఆయన ఆకాంక్షించలేదు. ఇటువంటివన్నీ అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి భగవంతుడు పుత్రుడి రూపంలో మహారాజు నాభికి జన్మించారు. ఆయన ప్రతిరోజు ఇంకా అలా శక్తిని ప్రదర్శిస్తూ కనిపించాడంట. ఈ విధంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, బ్రాహ్మణులు, దేవతలు, మంత్రులు అందరూ కూడా ఈ రిషభదేవు ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి నాభి మహారాజు యొక్క పుత్రుడికి, ఈయన యోగ్యమైన వ్యక్తి,
ఈ యొక్క పృథివిని పరిపాలించడానికి. సో ఆయన్ని రాజుగా నియుక్తపరచాలి అని అందరూ ఆశించారు, కోరుకున్నారు. సో అతను అందరినీ ఆకట్టుకున్నాడు, అందరికీ ఆయన నచ్చాడు. ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ఆయన మనస్సు, ఇంద్రియాలు తనపైన తనకి సంపూర్ణంగా నిగ్రహం ఉంది కనుక, కంట్రోల్ ఉంది కనుక, అందుకే అందరికీ ఆయన నచ్చాడు. అన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి, ఆయనకి సంపూర్ణమైన యోగ్యత ఉంది ఈ యొక్క పృథ్వీని పరిపాలించడానికి. సో అలా ఇంకా ఆయనకి అన్నో చిహ్నాలు ఉన్నాయి. ఆయన తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి యొక్క అవతారం అని. సో ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇలా ఎవరినంటే వాళ్ళని మనం భగవంతుడి అవతారంగా స్వీకరించలేము, కానీ ఇలా శాస్త్రాలు ఇచ్చారు, ఈ చిహ్నాలు ఉంటే అతను భగవంతుడి అవతారం. ఇంకా భగవంతుడి అవతారాల పేర్లు శాస్త్రాల్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో అలాంటి వారిని మనము అవతారాలుగా స్వీకరించాలి, అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని మనం అవతారంగా స్వీకరించలేము. ఏదో కొంతమంది మూర్ఖులు చెప్తున్నారు ఇతను అవతారం అని, అన్నంత మాత్రం ఆ వ్యక్తి భగవంతుడి అవతారం అయిపోడు. శాస్త్రాల్లో ఉల్లేఖించబడి ఉన్నాయి చిహ్నాలు, తద్వారా మనం ఈ వ్యక్తిని అవతారంగా గుర్తించవచ్చు. సో 2వ శ్లోకం, సో ఈ విధంగా ఆయన ఇప్పుడు రిషభదేవ్ నాభి మహారాజు యొక్క పుత్రుడు. అందరూ ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలను చూడగలిగారంట. ఏవైతే గొప్ప గొప్ప మహాకవులు వర్ణిస్తారో, ఒక మంచి లక్షణాలు ఉండవలసిన లక్షణాలు, అటువంటి లక్షణాలన్నీ కూడా భగవంతుడు లాంటి మంచి శరీరం ఉంది, శక్తి, అందము, ఆయన సౌందర్యము, అటువంటి మంచి పేరు, ఖ్యాతి, ప్రఖ్యాతలు, ఇంకా ఎంతో ఇన్ఫ్లుయెన్స్, ఇంకా ఎంతో ఉత్సాహం, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయంట రిషభదేవులో. నాభి మహారాజ్ చూశారు, ఇన్ని మంచి దివ్య లక్షణాలు ఉన్నాయి నా పుత్రుల్లో, రిషభదేవుల్లో. ఇంకా అందరి మనుషుల్లో, నరుల్లో సర్వశ్రేష్టమైన వ్యక్తి ఈయన నా పుత్రుడు. అందుకనే ఆయనకు ఈ పేరు ఇచ్చారు రిషభ. రిషభ అంటే అందరికన్నా సర్వశ్రేష్టమైన వ్యక్తి అని. సో ఇంద్రుడు ఆయన భౌతికంగా ఎంతో, ఆయనకి ఎన్నో ఐశ్వర్యాల సంపద ఉంది. అయినా కానీ రిషభదేవుని చూసి ఇంద్రుడు కూడా ఈర్ష్యపడ్డాడంట. అందుకనే ఎంతగా ఆయనకు రిషభదేవుని చూసి ఆయనకి ఈర్ష్య కలిగిందంటే ఆయన వర్షం కురిపించడం ఆపేశాడంట. ఎందుకంటే ఇంద్రుడు గత దేవత, వాన వర్షం కురిపించడానికి ఆయన ఆధీనంలో ఉంటుంది. సో ఆయన అది ఆపేశాడు, నిలిపివేశాడు. పృథ్వీ పైన వర్షం పడట్లేదు. సో ఈ భారత వర్షం పైన ఇంకా వర్షం పడడం ఆగిపోయింది. ఆ సమయంలో రిషభదేవ్ ఆయన స్వయం భగవంతుడి అవతారం, యోగేశ్వరుడు, అన్ని యోగశక్తులు ఆయనకు ఉన్నాయి. ఆయనకు అర్థమైపోయింది ఈ ఇంద్రుడికి ఈర్ష్య కలిగింది నా మీద, అందుకనే వర్షం నిలిపేశాడు, వర్షం ఆపేశాడు అని ఒక చిరునవ్వు నవ్వి ఆయన సొంత శక్తితో, ఆయన సొంత యోగమాయ శక్తితో ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఎంత వర్షం కావాలంటే అంత వర్షం కురిపించేలా చేసేసాడు. సో వర్షం పడిపోయిందనమాట అక్కడ. సో ఈ ప్లేసే, ఈ యొక్క ప్రాంతమే అజనాభ వర్షం. సో ఈ విధంగా ఎప్పుడైనా ఇంద్రుడు ఈ విధంగా కొన్ని కార్యాలు చేష్టలు చేస్తే అప్పుడు భగవంతుడు అతను సరిగ్గా తన కార్యం చేయలేకపోతే, ఇప్పుడు ఇక్కడ వర్షం కురిపించట్లేదు ఇంద్రుడు, అప్పుడు రిషభదేవ్ భగవంతుడు స్వయంగా, అప్పుడు ఇంద్రుడు చేయకపోతే కార్యం ఎవరు చేస్తారు? భగవంతుడు అనే చూసుకుంటాడు. భగవంతుడికి అన్నీ చేయడం వచ్చు, ఆయన అంత క్షమత సామర్థ్యం భగవంతుడి దగ్గర ఉంది, భగవంతుడి అవతారాల్లో ఉంది. సో అందుకని ఎప్పుడైతే ఈ దేవతలు వాళ్ళు పనిచేయరో, సరిగ్గా ఏ పని అయితే అప్పచెప్పారో, అప్పుడు భగవంతుడు స్వయంగా చేసేస్తారు, ఇంకా వాళ్ళకు గుణపాఠం కూడా నేర్పిస్తారు. సో ఈ విధంగా యాక్చువల్లీ యజ్ఞాలు చేస్తే మనకు తెలుసు వర్షం రావడానికి యజ్ఞాలు చేయాలి, యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది. యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధసః. కానీ ఈ యొక్క కలియుగంలో యజ్ఞం అంటే ఏంటి అసలు? ఏం యజ్ఞం చేయాలి? సంకీర్తన యజ్ఞం చేయాలి. సంకీర్తన యజ్ఞం చేస్తే వర్షాలు పడతాయి.
సంకీర్తన యజ్ఞ అంటే చాలా ఈజీ చేయడం. ప్రతి పరివారం, ప్రతి సొసైటీలో ఎక్కడున్నా మీరు మీ ఇంట్లో గురించి చెప్తాను. మందిరంలో ఎలాగో కీర్తన జరగాలి. కానీ ఇప్పుడు మొత్తం పృథివీపైన ప్రతి చోట కీర్తన జరగాలంటే ప్రతి ఒక్కరు కీర్తన చేయాలి. మందిరంలో కొంతమంది కీర్తన చేస్తే సరిపోదు, మీరు మందిరంకి వెళ్ళి కొంతసేపు కీర్తన చేస్తే సరిపోదు. మందిరం నుంచి మీరు ప్రేరణ తీసుకొని మీరు ఇంట్లో కీర్తన చేయాలి. ఇంట్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి కీర్తన చేసి భగవద్గీతని చర్చించుకొని వాళ్ళకి ప్రసాదం పంచాలి మీరు చేసి. ఈ విధంగా మీరు కీర్తన కలిసి ఇంట్లోనే అందరూ కలిసి, ఇంట్లో వాళ్ళు ఇంకా కొంతమంది కలిసి, అలా ఎవరు ఎంతమంది వీలైతే అంతమంది కీర్తన ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పరివారం చేయొచ్చు. సో అలా చేస్తే కనీసం ఇక్కడ ప్రభుపాల ద్వారా అట్లీస్ట్ ఎవ్రీ ఈవినింగ్, ప్రతిరోజు సాయంత్రం, కనీసం ప్రతిరోజు సాయంత్రం ఎంతమంది చేస్తున్నారు? ప్రతిరోజు సాయంత్రం కనీసం అని చెప్తున్నారు ప్రభుపాల గారు. సతతం కీర్తయంతో, యాక్చువల్లీ నిరంతరం మనం కీర్తన చేయాలి. పొద్దు నుంచి రాదు 24 గంటలు కీర్తన చేయాలి. మనకు అంత భక్తి లేదు, అంత ఓపిక లేదు, అంత సమయం లేదు, చాలా బిజీ కదా మనం. సో అందుకనే కనీసం అని చెప్తున్నారు, కనీసం సాయంత్రం పూట అయినా ఇంట్లో కూర్చొని కీర్తన చేయండి మీ యొక్క పరివారం వాళ్ళతో కలిసి. ఎంతమంది చేస్తున్నారు? సో అందరూ ఇలా చేస్తే, ఇస్కాన్లో ఉన్న భక్తులందరూ కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి డైలీ కాసేపు కీర్తన చేస్తే, చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇంట్లో పిలిచి కీర్తన చేసి వాళ్ళకి కొంచెం ప్రసాదం పెట్టండి. తద్వారా సమాజంలో ఉన్న కష్టాలు వెళ్ళిపోతాయి. ఏ రకమైన సమస్య ఉండదు. ప్రభుపాల వారు ఇక్కడ రాస్తున్నారు, సమాజంలో ఎటువంటి సమస్య ఉండదు, ఎటువంటి దానికి లోపం ఉండదు. వాన సమయానికి పడుతుంది, చాలాసార్లు వానలు పడట్లేదు, వర్షం పడట్లేదు, అందుకనే పంటలు పండట్లేదు, అందుకే అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? మీరు కీర్తన చేయట్లేదు ఇంట్లో, మీరు కీర్తన చేయట్లేదు ఇంట్లో, అందుకే కారణం అన్నమాట. సో మీరు చేయాలి కీర్తన. సో అందుకనే భక్తి అనేది ప్రాక్టీస్ అన్నమాట, మనం చేయాలి. సో మీరు ఒకవేళ భౌతికంగా కూడా ఆనందంగా ఉండి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలంటే సంకీర్తన యజ్ఞ మీరు చెయ్యాలి ఇంట్లో. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. మీరు ఏవో పెద్ద పెద్ద వ్రతాలు, పూజలు, యజ్ఞాలు ఏమి చేయకుండా పర్వాలేదు. దీనికి చాలా సింపుల్, ప్రతి ఒక్కరు చేయొచ్చు. మీకు ఎలా చేయాలో తెలియకపోతే మీరు టెంపుల్ వాళ్ళని పిలవండి, మా ఇంటికి రండి, మేము కీర్తన ప్రోగ్రాం అరేంజ్ చేస్తాము, మీరు కొద్దిగా రండి, మాకు చూపించండి, ఎలా చేయాలో నేర్చుకోండి. సో ఈ విధంగా ఇక్కడ నాభి మహారాజు తన ఇచ్ఛానుసారంగా ఆయన కోరుకున్న విధంగా ఇప్పుడు తనకు భగవంతుడు పుత్రుడి రూపంలో అవతరించాడు. సో ఆయనకి ఇప్పుడు ఇంతకన్నా పర్ఫెక్ట్ పుత్రుడు ఇంకెవరు ఉండరు. సో ఇటువంటి పర్ఫెక్ట్ పుత్రుడు లభించిన నాభి ఇప్పుడు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు అన్నమాట. ఇంకా ఆయన తన పుత్రుడి పట్ల ఎంతో ఆయనకి ఆప్యాయత, వ్యామోహం, ఆయన ఇంకా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో ఆయన తన కొడుకుని ఓ నా ప్రియమైన పుత్రుడా, డార్లింగ్ అని పిలిచేవాడంట. సో ఈ విధంగా ఇదంతా యోగమాయ యొక్క ప్రభావం. సో ఆయనకి ఇప్పుడు వాత్సల్య భావంతో ఆయన తన పుత్రుడిని ప్రేమించాడు అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు రిషబ్ దేవుడు కూడా నేను భగవంతుడిని అనేసి అక్కడ భగవంతుడిలాగా ఏమీ లీలలు చేయట్లేదు. ఆయన కూడా ఒక సాధారణ ఒక మనిషి, ఒక పుత్రుడిగా ఎలా వ్యవహరించాలో తన తండ్రితో ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా ఒక సాధారణ వ్యక్తిగానే వ్యవహరిస్తున్నారు. సో ఈ విధంగా ఆయన తన పుత్రుడిని ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో ఆయన పెంచి పెద్దవాడు చేశాడనమాట. సో ఆయన్ని చూసి ఆయనకి ఎంతో ఆనందం కలిగేది మహారాజ్ నాభికి. సో ఇక్కడ యోగమాయ ప్రభావం ద్వారా ఆయన పుత్రవాత్సల్యంతో నేను తన తండ్రిని అనుకొని ఆ తండ్రి ప్రేమతో ఆయన్ని పెంచి పెద్దవాడిని చేశాడనమాట. ఇది అవసరం. ఈయన భగవంతుడు అనేసి పూజించుకుంటూ కూర్చోంటే అది ఇంకా ఆయన పుత్రుడిగా ఆయన పొందాలనుకున్నారు భగవంతుడిని. ఆయన ఆ యొక్క వాత్సల్య భావనలో భగవంతుడిని ప్రేమించాలి, ఆరాధించుకోవాలనుకున్నారు.
సో మరి అలా ఆరాధించాలంటే, అలా భగవంతుని పట్ల పుత్రవాత్సల్యం ప్రదర్శించాలంటే మరి భగవంతుడిని పుత్రుడి రూపంలో స్వీకరించాలి, ఆయన పుత్రుడు లాగానే వ్యవహరించాలి. సో అందుకని యోగమాయ శక్తి ద్వారా ఆయన్ని పుత్రుడు తన సంతానంగానే భావించి ఎంతో ఆనందంతో ఆయన్ని పెంచి పెద్దవాడు చేశారనమాట. సో నాభి మహారాజు కూడా అర్థమైపోయింది అనమాట. రిషభదేవు ఆయన అందరికీ చాలా ప్రియుడు, ప్రజలందరికీ ఎంతో ప్రియుడు, అలాగే నా మంత్రులందరికీ కూడా ఎంతో ప్రియుడు. ప్రతి ఒక్కరూ ఆయన పట్ల ఆకర్షితులని. సో నా పుత్రుడు చాలా పాపులర్, అందరి మధ్యలో చాలా ఫేమస్ అనేసి ఇప్పుడు మహారాజ్ నాభి తన పుత్రుడినే ఈ మొత్తం పృథ్వీకి సామ్రాట్ చక్రవర్తిగా ఆయన్ని పట్టాభిషేకం చేశారు. ఈ విధంగా ప్రజలందరికీ కూడా సరైన సంరక్షణ కలిగించే సామర్థ్యం ఆయనకు ఉందని తెలుసుకొని ఇంకా వేదిక ధర్మాన్ని అనుసరిస్తాడు, ఆ విధంగా ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన్ని రాజుగా చేసి ఆయన్ని అంతేకాకుండా ఒక మంచి బ్రాహ్మణుల యొక్క చేతులు ఆయన అప్పగించాడు. బ్రాహ్మణులకు అప్పగించాడు ఆయన్ని. అంటే ఈ బ్రాహ్మణులు ఆయన్ని సరైన మార్గదర్శనం ఇస్తారు ఆయనకి, ఎలా ఈ యొక్క పరిపాలన చేయాలి, ఎలా నడపాలి రాజ్యాన్ని అనే విషయాన్ని ఆ బ్రాహ్మణులు ఆయనకు తెలియజేస్తారన్నమాట, రిషభదేవుడికి. తర్వాత మరి ఇంకా రిషభదేవుణ్ణి రాజుగా చేసేసిన తర్వాత నాభి మహారాజు ఇంకా ఆయన భార్య మేరుదేవి వాళ్ళిద్దరు కూడా బద్రికాశ్రమానికి వెళ్ళిపోయారు. హిమాలయ పర్వతం దగ్గర ఉన్న బద్రికాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ ఆ రాజు నాభి మహారాజు ఇంకా ఎంతో కఠోరమైన తపస్సులని ఎంతో ఆనందంతో చేశాడంట. ఎంతో సంతోషంగా ఆయన ఇప్పుడు వెళ్ళిపోయి సంతోషంగా ఆయన ఎంతో కఠోరమైన తపస్సులు హిమాలయాల్లో చేశారనమాట. ఆ విధంగా సంపూర్ణమైన ధ్యానంలో సమాధిలో వెళ్ళిపోయాడు భగవంతుడి పైన. నరనారాయణ ఋషిని ఆయన ఆరాధించుకున్నాడు, ఆయన కృష్ణుడి యొక్క అవతారమే. సో ఈ విధంగా కొంచెం సమయం తర్వాత అలా భగవంతుడు ధ్యానం చేసుకుంటూ భగవంతుడి పైన సమాధిలో వెళ్ళిపోయి భగవద్ధామానికి వైకుంఠ లోకానికి వెళ్ళిపోయాడు. సో మహారాజు నాభి కొంచెం సమయం తర్వాత వైకుంఠ లోకం ప్రాప్తి ఆయనకి లభించింది. సో ఇక్కడ ఆయన ఇలా వర్ణాశ్రమం ప్రకారం ఆయన ఇప్పుడు వానప్రస్థ తీసుకొని బద్రికాశ్రమానికి వెళ్ళి ధ్యానం చేసుకొని తపస్సు చేసుకొని భగవంతుడికి భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోయాడు తిరిగి. సో ఇక్కడ ఆయన వెళ్ళే ముందు తన బాధ్యతను తన కొడుకైన పుత్రుడైన రిషభదేవుడికి అప్పచెప్పాడు. అంతేకాకుండా ఆయన జస్ట్ రాజు చేయలేదు, ఆయన రాజు చేసి ఒక మంచి సరైన బ్రాహ్మణుల చేతిలో పెట్టాలంటే ఆ బ్రాహ్మణుల యొక్క మార్గదర్శనాన్ని. ఇప్పుడు రాజు వైదిక సాంప్రదాయంలో ఎలా ఉంటుందంటే, మన వేదిక్ సిస్టంలో రాజు ఎప్పుడు కూడా బ్రాహ్మణుల యొక్క అనుమతితో ఆశీర్వాదంతో వారిని పరామర్శించి వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ధర్మానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఆయన పరిపాలించడు. సో ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పరు. వాళ్ళు మనుస్మృతి ఇంకా వివిధ శాస్త్రాల నుంచి వాళ్ళు రాజుకి సరైన మార్గదర్శనం చేస్తారు, ఏది చేస్తే ఉచితం ప్రజలకి, తనకి, అందరికీ, రాజ్యానికి అన్ని విధాలుగా. సో ఆ విధంగా చూసి వాళ్ళు మార్గదర్శనం చేస్తారనమాట. ఇది పద్ధతి. శ్రీధర్ స్వామి మన ఆచార్యులు ఆయన చెప్తారు, ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో రాశారు మహిమానం అని. సో ఈ విధంగా మహిమ అంటే లిబరేషన్ ఇన్ దిస్ లైఫ్, ఈ యొక్క జీవితంలోనే ముక్తి లభించాలంటే జీవన్ముక్త. దీని గురించి కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే, ఇది ఎందుకు వచ్చిందంటే మనిషి జీవితం ఉద్దేశం ఏంటంటే జన్మ మృత్యు జరావ్యాధి చక్రాన్ని మనము నిలిపివేసేయాలి, దీని నుంచి బయటపడాలి. అంటే మనం ఎలాంటి జీవితాన్ని జడపాలంటే ఈ యొక్క జీవితం మనం మరణించిన వెంటనే తక్షణమే మనం భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. ఒక నాభి మహారాజ్ భగవద్ధామానికి వెళ్ళిపోయాడు, అవునా? సో మనం ఎటువంటి జీవితాన్ని జీవించాలంటే మనం జీవించి ఉన్నప్పుడే మనము
జీవన్ముక్తగా మారిపోవాలి. అప్పుడు మృత్యు తర్వాత ఆటోమేటిక్గా భగవద్ధామానికి వెళ్ళిపోతాం. సో జీవన్ముక్త అంటే అతను జీవించి ఉన్న శరీరంలో ఆయన ముక్త జీవనమాట. సో లక్షణాలు ఏంటివి, ఎలా మనం గుర్తించవచ్చు ఎవరు ముక్త జీవి అని? జీవన్ముక్తుడి యొక్క 8 లక్షణాలు ఉన్నాయి. ఆ 8 లక్షణాలని ఇక్కడ ప్రభుపాల్ వారు వర్ణించారు. అంటే శ్రీల వీరరాఘవాచారి గారు చండోగ్యోపనిషత్తు నుంచి వర్ణించారు. అవి ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు ఇచ్చారు పర్పట్లో. మొదటిది వచ్చేసి, మొదటి లక్షణం చిహ్నం వచ్చేసి అపహత పాప. అపహత పాప అంటే ఆయన సంపూర్ణంగా అన్ని పాప కార్యాల నుంచి ముక్తుడు అనమాట. ఆయన ఇంకే పాపాలు చేయడు. సో పాపకార్యాలంటే ఏమిటి? ఒకటి అవైద్య స్త్రీ సంగం, మాంసాహారం భుజించడం, ఇంకా మత్తు పదార్థాలని సేవించడం, మద్యపానం సేవించడం, ఇంకా ద్యూత్ క్రీడ, గ్యాంబ్లింగ్. సో మనం ఏ 4 నియమాలు అయితే పాటిస్తామో అవి 4 నియమాలు మీరు పాటించకపోతే మీరు పాపం చేస్తున్న వారితో లెక్క. సో ఇవన్నీ పాపాలు అన్నమాట. అందుకని మనం ఈ 4 నియమాలు పాటిస్తాం. సో ఇవి అన్ని 4 కూడా పాపాలు చేయని వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లక్షణం ఏంటంటే విజర. విజర అంటే అతను, ఇంకా జర అంటే ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం. ఆయన వృద్ధాప్యం ద్వారా కలిగే దుఃఖం, కష్టం నుంచి ఆయనకు ఉపశమనం. ఆయన ఏమాత్రం దాని ద్వారా బాధల కష్టం అనుభవించడంట. ఇంకొకటి వచ్చేసి విమృత్యు. విమృత్యు అంటే అతను పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చావాల్సిందే, కానీ చచ్చిన తర్వాత ఇంకొక జన్మ అనేది ఎత్తడు, ఇంకొక శరీరాన్ని ధరించడు. ఆ విధంగా అతనికి మృత్యు అనేది లేదు. అవునా? మృత్యు అనేది ఎవరికి? మృత్యు అంటే ఏంటి? ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ప్రవేశించడం, అదే మృత్యు. జన్మ, మృత్యు ఇవే. సో ఆయనకి మృత్యు ఉండదు. ఎందుకు? ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకో శరీరంలో ఆయన ప్రవేశించడు, డైరెక్ట్ భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. సో ఇంకొకటి వచ్చేసి విశోక. విశోక అంటే ఆయన సంపూర్ణంగా శోకించడం, అంటే భౌతిక సమస్యలను, దుఃఖాలకి ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవడం అనమాట. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అనమాట, బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళు ఇలాంటి భౌతిక దుఃఖాలు, కష్టాలకి సంపూర్ణంగా అతీతం అనమాట. అసలు ఏమాత్రం పట్టించుకోరు భౌతిక సుఖ దుఃఖాలని, దీనికి అతీతంగా ఉంటారు. వారిని ఏమి ప్రభావితం చేయలేవు. ఎంత దుఃఖం వచ్చినా, ఎంత సుఖం వచ్చినా వాళ్ళు ప్రశాంతంగా అలాగే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే సుఖం వస్తే ఎక్కువగా పొంగిపోవడం, దుఃఖం వస్తే ఎక్కువగా మునిగిపోవడం, ఏడవడం అలాంటివి ఏం లేవు అనమాట. సో దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు జీవన్ముక్త అని. నార్మల్ టైంలో అందరూ బాగానే ఉంటారు, కానీ టెస్ట్ వస్తుంది. టెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారు అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎంత భక్తి చేశారు. పాలల్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి అర్థమైపోతాయి అనమాట టెస్ట్ వచ్చినప్పుడు. వేడి చేస్తే అర్థమవుతుంది. సో విజిగత్స ఇంకొకటి లక్షణం. విజిగత్స అంటే ఆయనకి ఇంకా ఈ మాత్రం భౌతికంగా భోగించాలి అనే కోరిక, తపన అస్సలు లేదు. ఇంకొక లక్షణం వచ్చేసి అపిపాత. అపిపాత అంటే ఆయనకు భక్తి చేసుకోవడం తప్ప ఇంకా వేరే ఏ కోరిక లేదు. ఆయనకు ఒకటే కోరిక, భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలి భగవంతుడికి, అంతే. ఇంకా వేరే ఏమి ఇంట్రెస్ట్, ఏ కోరిక లేదు. ఇంకొకటి వచ్చేసి సత్యకామ. సత్యకామ అంటే ఆయన ఏం కోరుకుంటాడంటే భగవంతుడి కోరికనే, ఆయనకి వేరే కోరిక సపరేట్ లేదు. భగవంతుడి ఏది సంతృప్తిపరుస్తుందో అదే కోరుకుంటాడు, అదే చేస్తాడు. ఇంకొకటి వచ్చేసి సత్య సంకల్ప. అంటే ఆయన ఏది కోరుకుంటాడో భగవంతుడు కూడా ఆ కోరికను నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన సపరేట్ ఏం కోరుకోడు. భగవంతుడికి ఏం కావాలో, భగవంతుడిని సంతృష్టిపరచడానికి ఏం చేయాలో అవే కోరుకుంటాడు. భగవంతుడు కూడా ఆయన సంకల్పాన్ని కానీ ఆయన కోరుకున్న దాన్ని కోరిక తీరుస్తాడు అనమాట, సత్య సంకల్ప. సో ఇవన్నీ బేసికల్లీ 8 లక్షణాలు, జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ చూద్దామంట. సో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఓ మహారాజ్ పరీక్షిత్, ఈ విధంగా మహారాజ్ నాభిని
గుణగానం చేయడానికి పూర్వపు ఋషులు మునులు 2 శ్లోకాలని వర్ణించారు. 2 శ్లోకాలని వాళ్ళు రాశారు. ఒకటి ఏంటంటే, హూ కెన్ అటైన్ ద పర్ఫెక్షన్, మహారాజు నాభి వంటి పర్ఫెక్షన్ అటువంటి జీవితాన్ని ఎలాగైనా సార్థం చేసుకున్నాడు, అలా ఎవరు చేసుకోగలరు? ఆయన చేసిన కార్యాలు ఎవరు చేయగలరు? ఎందుకంటే నాభి మహారాజ్ చేసుకున్న భక్తి కారణంగా భగవంతుడు ఆయనకు పుత్రుడి రూపంలో అవతరించాడే. సో అందుకని అతను చేసిన కార్యాలు, అతను లభించిన సిద్ధి ఎవరికి లభించింది, ఎవరికి లభిస్తుంది, ఎవరు లభించగలరు అని ఒక శ్లోకం అయితే, ఇంకొకటి వచ్చేసి బ్రాహ్మణుల్ని నాభి మహారాజు కన్నా గొప్పగా ఎవరు పూజించగలరు? ఎందుకంటే అతను ఎంత బాగా సరైన బ్రాహ్మణుల్ని, ఎవరైతే నిజంగా బ్రాహ్మణులో వారిని ఎంత బాగా పూజించారంటే, వాళ్ళు ఎంత బాగా సంతృప్తిపరిచారంటే, ఆ బ్రాహ్మణులు వాళ్ళ బ్రాహ్మణ యొక్క తేజస్సు శక్తి ద్వారా మహారాజు నాభికి భగవంతుడి నారాయణుడి యొక్క దర్శనం స్వయంగా కలిగేలా చేశారు. సో అసలైన బ్రాహ్మణులు అంటే ఎవరు? ఎవరైతే వైష్ణవులు, భగవంతుడి యొక్క భక్తులు, ఇంకా బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వైష్ణవుడు భక్తుడు మాత్రమే భగవంతుడిని దర్శనం చేసుకోగలడు, ఇంకొకరికి దర్శనం ఇవ్వగలడు. భగవంతుడు భక్తుల యొక్క ప్రార్థనల్ని స్వీకరిస్తాడు, ఆ భక్తుల ప్రార్థనలు స్వీకరించరు. అందుకని బ్రాహ్మణుడు భక్తుడై ఉండాలి, వైష్ణవుడై ఉండాలి. సత్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్న స్యాత్ వైష్ణవస్వపచో గురు. అందుకే మన శాస్త్రాలు అన్నారు, బ్రాహ్మణులు మంత్రతంత్ర అన్ని మంత్రాలు, తంత్రాలు, శాస్త్రాలు అన్నింటిలో నిపుణులు అయినా కానీ ఒకవేళ వాళ్ళు వైష్ణవులు కాకపోతే వాళ్ళు గురువు కాలేరు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణ పరివారంలో పుట్టకపోయినా కానీ, ఒకవేళ కుక్క మాంసం తినే వారి పరివారంలో పుట్టిన, ఒకవేళ అతను వైష్ణవుడైపోతే, భగవంతుడు భక్తుడైపోతే అతను గురువుగా మనం స్వీకరించవచ్చు. సో ఆ విధంగా వైష్ణవులు అనేవారు బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠులని మన శాస్త్రాల్లో చెప్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ అందుకనే ఈ శ్లోకంలో కూడా రాశారు ఓజస అని. ఓజస అంటే వారి యొక్క భక్తి ద్వారా, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు భక్తులు, అందుకనే వాళ్ళ భక్తి ఉంది కనుకనే భగవంతుడిని పిలవగలిగారు. భగవంతుడు వాళ్ళ ప్రార్థన స్వీకరించి ప్రత్యక్షమయ్యాడు. ఈ విధంగా నాభి మహారాజ్ మరి తర్వాత అయితే అలాగో భద్రిక ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత రిషభదేవ ఆయనకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను చేయవలసిన కార్యము, నేను ఇక్కడ చేయవలసిన క్షేత్రం, ఈ రాజ్యం నా క్షేత్రం, ఇక్కడ నా కార్యాలు చేయాలి, నేను ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలి, ఈ బాధ్యతను నాకు అప్పచెప్పారు అనే విషయాన్ని రిషభదేవ్ అర్థం చేసుకొని అందుకని ఒక సరైన ఉదాహరణను ప్రస్తుతం చేశాడు. ఎలా ఒక వ్యక్తి ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని ఆయన గ్రహించాడు, ఒక సరైన గృహస్థుడిగా ఎలా జీవించాలి, దానికన్నా ముందు ఒక బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి, ఒక గురువుని స్వీకరించి, ఆ గురువు అధ్యక్షతలో బ్రహ్మచర్యను పాటించి, దాని తర్వాత గృహస్థాశ్రమాల్లోకి ప్రవేశించాడు. అలాగే ఆయన హీ ఆల్సో గురుకులానికి కూడా వెళ్ళాడు. అందుకనే ముందు గృహస్థాశ్రమానికి ప్రవేశించే కన్నా ముందు ఆయన గురుకులానికి వెళ్ళి అక్కడ తన గురువు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అలా మొత్తం ఆయన యొక్క శిక్షణ పూర్తయిన తర్వాత ఆయన గురుదక్షిణ ఇచ్చాడు. తన గురువులకి గురుదక్షిణ ఇచ్చిన తర్వాత ఆయన గృహస్థ జీవితాన్ని స్వీకరించాడు. తర్వాత గృహస్థ జీవితాన్ని స్వీకరించిన తర్వాత ఆయన జయంతి అనే స్త్రీని భార్యగా స్వీకరించాడు. ఇంద్రుడు ఆయనకి జయంతిని ఇస్తారనమాట. సో ఈ ఒక్క భార్య నుంచి ఆయన 100 మంది సంతానాన్ని, 100 మంది పుత్రులను కన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనలాగే ఎంతో శక్తివంతమైన సమర్థులైన పుత్రులు అన్నమాట. సో ఇంద్రుడు ఈ జయంతిని రిషభదేవుడికి ఇస్తారు భార్యగా స్వీకరించడానికి. సో వీళ్ళిద్దరూ కలిసి ఎంతో చక్కగా ఒక ఆదర్శ గృహస్థ జీవితాన్ని జీవించారు. అన్ని రకాల కార్యాలు శృతి స్మృతి శాస్త్రాల అనుసారంగా ఏ కార్యాలు గృహస్థులకు చేయాలో అవన్నీ కార్యాలు కూడా వీళ్ళు ఎంతో చక్కగా నిర్వహించారు.
సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, భగవంతుడు వచ్చేది దానికోసం, భగవంతుడు వస్తాడు దేనికి, అవతారం తీసుకునేది ఎందుకు, ఆయన ధర్మాన్ని ఎలా అనుసరించాలి నేర్పించడానికి. అవునా, పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతాం, ఇది ఎలాగో చేస్తారు. కానీ ధర్మ సంస్థాపనార్థ, ఎలా ధర్మాన్ని సంస్థాపిస్తారు, భగవంతుడు తన యొక్క ఉదాహరణ ద్వారా ఇక్కడ ప్రస్తుతం చేస్తున్నాడు ఋషభదేవుడు. అలాగే చైతన్య మహాప్రభు కూడా చెప్పారు, మీరు ఏదైతే ప్రచారం చేయాలనుకుంటున్నారో ముందు ఆచరించండి, ఆచరించిన తర్వాత ప్రచారం చేయండి. ఆయన కూడా అలాగే నేర్పించాడు, అలాగే చేశాడు. ఆ పని ఆచారి భక్తి షికాయము షభార్, నువ్వు ముందు భక్తి సరిగ్గా ఆచరించి తర్వాత ఇంకొకరికి ప్రచారం చేయి, ఇంకొకరికి నేర్పించు. ఒకవేళ నిజంగా మనమే భక్తి సరిగ్గా చేసుకోకుంటే, మనమే భక్తి చేసుకోకుండా ఇంకొకరికి మనం ప్రచారం చేసే యోగ్యత మనకు లేదు. సో ఈ విధంగా ఇక్కడ ఋషభదేవుడు ఒక ఆదర్శమైన రాజు, ఆదర్శమైన గృహస్థుడిగా, ఆదర్శమైన శిష్యుడిగా, ఆదర్శమైన వ్యక్తిగా ఇక్కడ అన్ని రకాలుగా ఆయన జీవితంలో ఆయన వ్యవహరించి ఒక మంచి ఉదాహరణను ప్రస్తుతం చేస్తాడు, ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఎలా జీవించాలని. ఓకే, సో ఇప్పుడు ఋషభదేవుడికి 100 మంది పుత్రులు పుట్టారు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవడానికి. సో ఈ 100 మంది పుత్రులు అందరికన్నా పెద్దవాడి పేరు భరత. ఆయన ఎంతో గొప్ప మహాత్ముడు, మంచి భక్తుడు, చాలా గొప్ప భక్తుడు. ఇంకా అన్ని రకాల గొప్ప లక్షణాలు కూడా ఆయనలో కలిగి ఉన్న వ్యక్తి. సో అందుకని ఆయన పేరు మీదనే ఈ యొక్క మన గ్రహం పేరు, మనం నివసించే ఈ యొక్క ప్లానెట్ ఎర్త్ భారతవర్ష అని అన్నారు. సో ఈ భారతవర్ష అని పేరు వచ్చింది ఈ ఋషభదేవుడి యొక్క పుత్రుడైన భరత్. ఇప్పుడు తర్వాత ఆయన కూడా మహారాజు అవుతాడు. తర్వాత భరత మహారాజు యొక్క పేరు నుంచే మన ఈ యొక్క గ్రహానికి భారతవర్ష అని పేరు వచ్చిందంట. సో అదే ఇక్కడ రాసు, వర్షం భారతం ఇది వ్యపదిశంతి. సో ఈ వర్షాన్ని భారతవర్ష అని అన్నారు. ఎందుకంటే భారతో జ్యేష్ఠ శ్రేష్ఠ గుణ, ఈ జ్యేష్ఠ పుత్రుడైన మొదటి పుత్రుడైన వృషభదేవుడికి ఈ భరతుడు ఎంతో శ్రేష్టమైన పుత్రుడు. సో ఇవాళ రేపు భారత భూమి అంటే ఓన్లీ పుణ్యభూమి, ఓన్లీ ఈ భారత భూమి హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు మాత్రమే భారత భూమిగా గుర్తించబడుతుంది. కానీ ముందు కాలంలో మొత్తం పృథ్వీనంతా కూడా భారత భూమి, భారతదేశం, భారతవర్షం అనేవారు. భారతవర్షం అంటే మొత్తం పృథ్వీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం భారత భూమి, భారతవర్షం అంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు. ఇప్పుడు ఇదే పుణ్యభూమి, ఈ భూమినే పుణ్యభూమిగా మనం గుర్తించి ఈ భూమిని మనం భారత భూమిగా గుర్తిస్తున్నాము. అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా అలాగే గుర్తించి ఈ యొక్క భూమిలో పుట్టిన వారికి ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. ఈ పుణ్యభూమి, ఇందులో ఎంతో పుణ్యం చేసుకుంటే భారత భూమిలో జన్మించే అవకాశం లభిస్తుంది. భారత భూమితే హోయలే మనుష్య జన్మజార్, జన్మ సార్థక కరి కరపరు ఉపకార్. సో చైతన్య మహాప్రభులు భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆదేశాన్ని ఇచ్చారు. ఏమన్నారు, భారత భూమిలో ఎవరైతే మనిషి జన్మను ఎత్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మని ముందు సార్థకం చేసుకోండి. అంటే మీరు ముందు భక్తి చేసుకోండి. మీరు ముందు భక్తి చేసుకొని తర్వాత కర పర ఉపకార్, ముందు మీరు భక్తి చేసుకున్న తర్వాత ఇంకొకరికి పరోపకారం చేయండి. అంటే ఇంకొకరికి కూడా ఈ భక్తిని ప్రసాదించండి, ప్రచారం చేయండి. సో ఇది ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కర్తవ్యం. మీరు ఇస్కాన్ డివోటీ అంటే, చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు అంటే, శిల ప్రభుపాద వారి అనుచరులు అంటే మీ యొక్క కర్తవ్యం ప్రచారం చేయండి. సో మీరు ప్రతిరోజు ఆలోచించాలి, నేను ఎంతమందికి ఈరోజు ప్రచారం చేశాను, ఎంతమందికి కృష్ణుడి గురించి చెప్పాను అనే విషయాన్ని మీరు ప్రతిరోజు ఆలోచించాలి, ప్రయత్నించాలన్నమాట ఏదో విధంగా ప్రచారం చేయడానికి. లేకపోతే ఎవరైతే ప్రచారం చేస్తున్నారో కనీసం వాళ్ళకు సహాయమైనా చేయండి. సో ఆ విధంగా మీరు కూడా ప్రచారంలో భాగస్వాములు అవుతారు. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఆందోళన. ఈ యొక్క ఉద్యమం ఇది భగవంతుడు స్వయంగా స్టార్ట్ చేసిన ఉద్యమం. సో మీరు ఇది మీకు గొప్ప అవకాశం ఈ ఉద్యమంలో పాల్గొనడానికి. ఇందులో మీ యొక్క వంతు కృషి భాగస్వామ్యం చేయడానికి, పాల్గొనడానికి. సో భారత భూమి జన్మించడం భారత భూమిలో చాలా గొప్పదన్నమాట.
కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు భారత భూమిలో జన్మించిన వాళ్ళు ఎప్పుడు అమెరికా వెళ్ళిపోయి ఎప్పుడు అక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించాలి, ఎక్కడ వాళ్ళకి అమెరికాకు వెళ్ళి ఏదో కంపెనీలో వాళ్ళ నౌకరీ చాకరీ ఒక నౌకర్ అయ్యి అక్కడ ఒక నౌకర్ అవ్వడం ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికాకి వెళ్ళి అక్కడ కంపెనీలో కుక్కలాగా పనిచేయడమే నా జీవిత లక్ష్యం అని పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే నేర్పిస్తున్నారు, పెద్దగైన తర్వాత కూడా అదే చేస్తున్నారు. కానీ అది కాదు. భారత భూమిలో జన్మిస్తే లక్ష్యం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, కర్తవ్యం ఏంటంటే అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక నౌకరై పనిచేయడం కాదు. భారతదేశ యొక్క సంపద, అసలైన సంపద ఈ వేదిక సంప్రదాయం, ఈ వేదిక గ్రంథాలు, భగవద్గీత, భాగవతం, కృష్ణ భక్తిని పంచడం, అది శిల ప్రభుపాదుల వారు చేశారు. సో మీరు అసలైన భారతీయులైతే, అసలైన భారత సంతానం అయితే ఇది చేయాలి, ఇదే నేర్పించాలి మీ పుత్రులకి, మీ పిల్లలకి, మీ పరివారంలో ఉన్న వాళ్ళకి. సో అది అసలైన భారతదేశంలో పుట్టిన వారికి కర్తవ్యం, బాధ్యత. సో ఈ విధంగా భరత మహారాజు తర్వాత ఆయనకి 99 మంది ఇంకా ఆయనకు తమ్ముళ్ళు ఉన్నారు, లేకపోతే మొత్తం 100 మంది సంతానం. సో ఆ మొత్తం ఇంకా భరత మహారాజు ఒకరు అయిపోయారు. ఇంకా ఆయనకి ఎంతమంది ఉన్నారంటే రిషభ్ దేవుడికి 100 మంది పుత్రుల్లో ఒకరు భరత మహారాజు అండి, ఇంకా 99 మంది. ఆ 99 మందిలో 9 పెద్దవాళ్ళు ఎవరైతే భరత మహారాజు తర్వాత నెక్స్ట్ 9 మంది, వారి పేర్లు వచ్చేసి కుశావ్రత, ఇలావ్రత, బ్రహ్మావర్త, మలయ, కేతు, భద్రసేన, ఇంద్రస్పృక్, విదర్భ, ఇంకా కీకట. సో ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాం, చదువుతాం, మనకి ఇంకా క్లియర్గా వస్తాయన్నీ. చూడండి, ఇవి తెలుసుకోవాలి. మీరు పుట్టిన భారతదేశానికి భారత్ అని పేరెందుకు వచ్చింది, భారతవర్షాన్ని పేరెందుకు, భారతదేశం భారత అని పేరెందుకు చాలామందికి తెలియదు. అవునా? పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా తెలియదు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు. అది అంత దురదృష్టకరమైన పరిస్థితి అన్నమాట ఇప్పుడున్న విద్యాసంస్థలది. మనం భారతదేశంలో పుట్టాము, భారతదేశం భరత మహారాజ్ చరిత్ర తెలుసా? మీరు స్కూల్లో చదివారా, కాలేజీలో చదివారా? మరి ఏం హిస్టరీ చదివారు, ఏం చరిత్ర చదివారు స్కూల్లో, కాలేజీలో? అంత వేస్ట్. మీరు పుట్టిన దేశం గురించే మీకు తెలియదు, పుట్టిన దేశం పేరెందుకు ఉంది, ఆ పరిపాలించిన రాజు గురించే తెలియదు, ఇంకేం హిస్టరీ ఏం చదువుతారు, అందుకని అర్థం చేసుకోండి, అసలైన విద్య భాగవతం. భాగవతం చదవలేదు, భాగవతం నేర్చుకోలేదు, భగవద్గీత తెలియదు అంటే మీ జీవితం వ్యర్థం. మీరు ఎంత పెద్ద పిహెచ్డీలు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా అంతా వేస్ట్. ఈ విషయం అర్థం చేసుకోవాలి, చాలా క్లియర్గా ఉండాలి. అందుకే అనవసరంగా అహంకారం, పొగురు పెంచుకోకూడదు. నేను ఇంత చదివాను, ఇంత డబ్బులు సంపాదించాను, నేను అమెరికాలో ఉన్నాను అని. సో మీరు చేయవలసిన, మనిషి అనగా చేయవలసిన కార్యం ఇది, భక్తి. సో మొత్తం ఇక్కడ 100 మంది పుత్రుల్లో ఒకరు భరత మహారాజు, ఇంకా 9 మంది పేర్లు చెప్పారు. వాళ్ళ గురించి కూడా తర్వాత వస్తుంది మళ్ళీ. వీళ్ళకి కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకో కొంతమంది పుత్రులు ఉన్నారు, వారి పేర్లు ఇక్కడ ఇచ్చారు. కవి, హవి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిల, చామస, కరభాజన, వీళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైన భక్తులు అన్నమాట. వీళ్ళందరూ కూడా శ్రీమద్ భాగవతం ప్రచారకులు. ఈ 9 మంది ఎంతో గొప్ప మహాభాగవత భక్తులు, శ్రీమద్ భాగవతం ప్రచారకులు. వీళ్ళందరూ ఎప్పుడు భగవంతుడు వాసుదేవుని యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు, గుణగానం చేస్తూ ఉంటారు. అందుకనే వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన వాళ్ళు. నా మనస్సుని, ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, నా మనస్సుని సంతుష్టిపరచుకోవడానికి నేను తప్పకుండా వీరి గురించి, వీరి కార్యాల గురించి, ఈ 9 మంది మహాభాగవత భక్తుల యొక్క కార్యాల గురించి నేను సంపూర్ణంగా విస్తృతంగా చర్చించుకుంటాను. ఎప్పుడైతే నేను నీకు నారదముని వసుదేవుల యొక్క సంవాదం చర్చించుకుంటాను భవిష్యత్తులో, అంటే కొంచెం తర్వాత, అది 11th cantoలో వస్తుంది, 11వ స్కందంలో వస్తుంది. 11వ స్కందంలో నవయోగేంద్రులు, ఈ 9 మందినే నవయోగేంద్రులు అంటారు. ఈ నవయోగేంద్రులు 9 మహాభాగవత భక్తులు. సో వీళ్ళు భాగవత ప్రచారకులు. సో వీరి గురించి ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి అంటున్నారంటే, వీరిని గురించి చర్చించుకుంటేనే నాకు మనసు సంతుష్టమైంది. ఎందుకంటే భాగవతం అంటే ఏంది? భగవంతుడు, భక్తుల యొక్క చర్చ. సో భక్తుల యొక్క చరిత్ర, లేకపోతే భక్తులు చేసిన కార్యాలు, వాళ్ళు ఇచ్చిన శిక్షణలు, వాళ్ళ జీవితాన్ని చర్చించుకోవడమే
ద్వారానే మనం అసలైన సంతుష్టి మనస్సు పొందగలుగుతుంది. అందుకని శుభదేవ్ గోస్వామి చెప్తున్నారు, వీరి గురించి నేను సపరేట్గా విస్తృతంగా చర్చించుకుంటాను తర్వాత అని ఇప్పుడే చెప్పేస్తున్నారు. సో ఇప్పుడు మొత్తం ఎంతమంది అయిపోయారు? ఒకటి భరత్ మహారాజు, తర్వాత 9 మంది పేర్లు చెప్పాము. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు కూడా రాజులుగా అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో 9 మంది మహాభాగవత్ భక్తులు. సో మొత్తం 1, 9, 9 అంటే 19 అయిపోయాయి. 19 మంది అయిపోయారు. ఇంకా 81 మంది మిగిలిరు కదా. సో ఈ 81 ఎవరైతే చిన్నవాళ్ళు తమ్ముళ్ళు, యంగర్ వన్స్, సో వీళ్ళందరూ రిషభదేవ్ జయంతికే పుట్టారు. వీళ్ళు తండ్రి యొక్క ఆదేశ ప్రకారం వాళ్ళందరూ కూడా ఎంతో సంస్కారవంతులుగా మారి ఎంతో చక్కని వ్యవహారం ద్వారా వాళ్ళందరూ కూడా ఎంతో మంచి శుద్ధమైన వ్యక్తులు. వాళ్ళందరూ కూడా వైదిక కర్మకాండ, అన్ని రకాల వేదిక సాంప్రదాయం, వేదిక ఎన్నో అనుష్ఠానాలు చేయడానికి యోగ్యమైన దక్షతను సాధించారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైన బ్రాహ్మణులుగా మారారంట. సో వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ ఋషభదేవుడి యొక్క 100 మంది పుత్రులను చూస్తే అందరూ క్షత్రియులు కాదు. ఇప్పుడు ఋషభదేవుడు క్షత్రియ, నాభి మహారాజు క్షత్రియ వంశంలో పుట్టారు. కానీ అందరూ 100 మంది పుత్రులు క్షత్రియులు అవ్వలేదు. అందులో ఇప్పుడు మనం చూస్తే భరత మహారాజు ఇంకా 9 మంది మాత్రమే క్షత్రియులు, ఇంకా 9 మంది మహాభాగవత్ భక్తులు, గొప్ప వైష్ణవులు, ఇంకా మిగతా 81 మంది బ్రాహ్మణులు. సో ఈ విధంగా మీరు ఋషభదేవుడి యొక్క సంతానంలోనే 3 రకాల కేటగిరీలు మీకు కనిపిస్తున్నాయి. సో అందుకనే పుట్టుకతోనే బ్రాహ్మణుడికి పుట్టినవాడు కంపల్సరీ బ్రాహ్మణుడు అనేది శాస్త్రం కాదు, అనేది నియమం కాదు. శాస్త్రం ఏం చెప్తుంది మీరు నేర్చుకోండి. సో దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. కులాలు అంటే ఇక్కడ కులాలు అంటే ఇక్కడ బయట ఇప్పుడు మార్కెట్ ఉండే కులాలు కాదు. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ 4 విభాజన అనేది జరిగేది గుణకర్మ అనుసారంగా, జన్మ అనుసారంగా కాదు. సో ఇక్కడ రిషభదేవుడు క్షత్రియుడైనా కానీ ఆయనకు పుట్టిన 100 మంది పుత్రులలో 10 మంది మాత్రమే క్షత్రియులుగా మారి ఈ యొక్క గ్రహాన్ని పరిపాలించారు. ఇంకా 9 మంది భాగవత ప్రచారకులు, మహాభాగవత భక్తులు, ఇంకా మిగతా 81 మంది బ్రాహ్మణులు. ఇదొక మంచి ఉదాహరణ అన్నమాట. ఒకే పరివారంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైష్ణవులు ముగ్గురిని మీరు చూడొచ్చు. సో అందుకని జన్మ ద్వారా ఒక వ్యక్తి బ్రాహ్మణుడు, వైష్ణవుడు, శూద్రుడు అవరు. వారు చేసుకునే కార్యాలు, వాళ్ళకున్న లక్షణాలు, గుణాలు బట్టి ఒక వ్యక్తి నిర్ధారించబడతాడు. అతను బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, వైష్ణవుడా అనే విషయాన్ని. సో ఆ విధంగా పుట్టుకతో అందరూ క్షత్రియ మహారాజు రిషభదేవుకు పుట్టినా కానీ వాళ్ళకు లక్షణాలు బట్టి కొంతమంది క్షత్రులుగా మారారు, కొంతమంది బ్రాహ్మణులుగా మారారు, కొంతమంది భాగవత ప్రచారకులు, మహాభాగవత భక్తులుగా మారారు. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. పుట్టుకతో కాదు, గుణ కర్మల ద్వారా నిర్ధారించబడుతుంది ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు క్షత్రియుడు, ఎవరు ఏంటనేది. సో ఇక్కడ భగవంతుడి యొక్క స్వయం అవతారం ఋషభదేవుడు. ఆయన భగవంతుడు అవతారం కనుక ఆయనకి శరీరం కూడా సంపూర్ణంగా ఆధ్యాత్మికం, చిన్మయ శరీరం, మనకున్నటువంటి శరీరం కాదైంది. ఆ విషయాన్ని మనం ఇంకా ఎక్కువగా రేపు ఎల్లుండి చర్చించుకుంటాము. సో ఆయన శరీరం సచ్చితానంద భగవంతుడి విగ్రహం, భగవంతుడి యొక్క చిన్మయ శరీరం. ఇంకా ఆయనకి ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధితో ఏమాత్రం సంబంధం, లావాదేవీలు ఏం లేవు. ఆయనకి భౌతికంగా ఏమాత్రం ఆసక్తి లేదు. ఆయన అన్ని సమయాల్లో సమానంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఇంకా అందరినీ సమాన దృష్టితో చూస్తారు. అలాగే ఎవరైనా దుఃఖంలో ఉంటే వాళ్ళని చూసి ఆయన కూడా దుఃఖిస్తారు. ఆయన ప్రతి ఒక్కరి శ్రేయోభిలాషి. ఈ విధంగా ఆయన అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా అందరి స్వామి, నియంత్రించే అధిపతి ఆయనే. కానీ ఆయన ఒక సాధారణ మనిషిలాగానే వ్యవహరించారు. ఇక్కడ ఒక మనిషి అవతారం ఉన్నారు కాబట్టి మనిషిలాగానే వ్యవహరించారు.
ఆయన అలాగే అన్ని ధర్మాల్ని, ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మాన్ని బాగా పాటించారు. అంటే వర్ణాశ్రమ ధర్మానుసారంగానే జీవించారు. సో ఆ విధముగా ఆయన చూసింది ఏంటంటే, కాలానుసారంగా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని జనాలు సరిగ్గా పాటించట్లేదు, అందుకనే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అందరూ సరిగ్గా పాటించాలి అనే ఉద్దేశంతోనే, ఆ ఒక లక్ష్యంతో కూడా ఆయన అవతారాన్ని గ్రహించి సరిగ్గా వర్ణాశ్రమం ఎలా పాటించాలో తన యొక్క జీవితంలో, తన యొక్క ఉదాహరణ ద్వారా ఆయన వ్యక్తం చేసి అందరికీ నేర్పించారు. ఈ విధంగా అమాయకులైన ప్రజలకి, ఎవరికైతే వర్ణాశ్రమ ధర్మం యొక్క కార్యాల గురించి తెలీదో వారికి బోధించారు. ఈ విధంగా ఆయన సాధారణ ప్రజలు ఎలా జీవించాలి గృహస్థ జీవితాన్ని, తద్వారా సరిగ్గా ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు భౌతికంగా కూడా సుఖంగా వారి యొక్క సంసార జీవితంలో కుటుంబంతో, కుటుంబ వాసులతో, పిల్ల పాపలతో అందరితో ఎలా ఆనందంగా ఉండి ఫైనల్గా ఈ జీవితం తర్వాత ఆ వైకుంఠ ప్రాప్తి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళి శాశ్వతమైన జీవితాన్ని ఎలా పొందగలగాలో ఇవన్నీ కూడా ఆయన తన జీవితం ద్వారా నేర్పించారు. శిక్షణలు ఇచ్చారు, శిక్షణల ద్వారా కూడా నేర్పించారు. సో ఈ విధంగా ఒక గృహస్థాశ్రమంలో ఉండి కూడా అదే సమయంలో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి ఏ విధంగా జీవితాన్ని మనం సార్థకం చేసుకోవచ్చు అనే విషయాన్ని రిషభదేవుడు తన జీవితం ద్వారా నేర్పించాడు, శిక్షణల ద్వారా. ఎందుకంటే యద్యశ్రియస్యనయా చరితం తత్తత్ అనువర్తతే లోకః అంటే ఏ కార్యమైతే గొప్ప వ్యక్తి చేస్తాడో సాధారణ మనుషులు ఆ కార్యాన్ని అనుసరిస్తారు. సో అందుకని ఆయన సొంతంగా ఆయనకేమి వర్ణాశ్రమం, ఆయన ఇవన్నీ పాటించాల్సిన అవసరం లేకున్నా కానీ సాధారణ ప్రజలకి సరైన మార్గదర్శనం చేయడానికి స్వయంగా కూడా ఆయన వర్ణాశ్రమ ధర్మాన్ని తన జీవితంలో పాటించి నేర్పించారు, ఒక మంచి ఉదాహరణను వ్యక్తం చేశారు. కాబట్టి ఆయన పాటిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా యథా రాజ తథా ప్రజ, సో వాళ్ళందరూ కూడా అలా అనుసరించారు. అందుకని భగవద్గీతలో కూడా చెప్పారు కదా, యద్ ఆచరతి శ్రేష్ఠస్ తత్ ఏవతరో జనః. సో జనాలందరూ కూడా ఎవరైతే శ్రేష్ఠులు, నాయకులు, రాజులు, లీడర్స్, టీచర్స్, ప్రచారకులు ఏం చేస్తారో అలాగే వాళ్ళని అనుసరిస్తారు. సో అందుకే మీరు చెప్పింది ఎక్కువగా జనాలు వినరు, మీరు ఏం చేస్తున్నారో అది ఎక్కువ జనాలు చూస్తారు. చాలామంది ప్రచారకులు ఏంటంటే లెక్చర్లు ఇచ్చేస్తుంటారు, పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తుంటారు, చాలా అద్భుతంగా ఇస్తారు క్లాసులు, ఒక్కొక్కసారి మైమరిపించేస్తారు జనాల్ని వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో. కానీ వాళ్ళ జీవితంలో నిజంగా అంత పాటించరనమాట. మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితంలో చూడండి, ఒక్కొక్కసారి, అందరూ కాదు కొంతమంది, ఒక్కొక్కసారి అరే ఇంత చెప్తాడు ఇతను, కానీ ఇతనే సీరియస్ లేడు భక్తిలో, ఇతనే సీరియస్గా పాటించట్లేదు. సో అప్పుడు అలాంటి అనుచరులు వాళ్ళపైన ఇంకా విశ్వాసం వెళ్ళిపోతుంది, భక్తి మార్గం పైన కూడా విశ్వాసం వెళ్ళిపోతుంది. సో అందుకనే ప్రచారం చేయడం, క్లాస్ ఇవ్వడమే కాదు, నిజంగా నిజ జీవితంలో కూడా ఆచరించాలి. నిజ జీవితంలో కూడా భక్తి మనం ప్రాక్టీస్ చేయాలి, సరిగ్గా ప్రాక్టీస్ చేయాలి, ఎలాగైతే ప్రభుపాదుల వారు మనకి నేర్పించారు ఆ విధంగా. సో అదే ఇక్కడ రిషభదేవులు తన యొక్క ఉదాహరణ ద్వారా అందరికీ నేర్పిస్తున్నారు. సో అందుకనే ఆయనకి అన్ని విషయాల జ్ఞానం ఉంది, అన్నీ తెలుసు, వైదిక జ్ఞానం సంపూర్ణంగా తెలుసు, అన్ని ధర్మాల గురించి తెలుసు. అయినా కానీ ఆయన ఒక క్షత్రియుడిలాగానే వ్యవహరిస్తూ బ్రాహ్మణుల నుంచి ఆయన సూచనలను, ఆదేశాలను తీసుకొని వాళ్ళ ఆదేశాల మేరకు, ఎందుకంటే అవన్నీ కూడా బ్రాహ్మణులు ఇచ్చే ఆదేశాలు, సూచనలు అన్నీ కూడా, తద్వారా మనం ఎలా మన మనస్సుని, ఇంద్రియాన్ని నిగ్రహించుకొని ఎంతో క్షమాగుణాన్ని పెంపొందించుకొని ఎంతో ఓపికతో ఎలా కార్యాలు నిర్వహించాలో వాళ్ళు మంచి విషయాలు మనకు బోధిస్తారు బ్రాహ్మణులు, సరైన బ్రాహ్మణులు. అందుకనే ఆయన ఆ బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారంగానే వర్ణాశ్రమ ధర్మం ప్రకారమే ఆయన ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించారన్నమాట. సో ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం బ్రాహ్మణులు ఆదేశాలు ఇస్తారు క్షత్రియులకి, ఎలా వాళ్ళు కార్యాలు నిర్వహించాలని. అప్పుడు వాళ్ళు క్షత్రియులు వాళ్ళ ఆదేశాలనుసారంగా వైశ్యులు, శూద్రుల ద్వారా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇది పద్ధతి. సో ఇక్కడ నెక్స్ట్ ఇచ్చారు రిషభదేవుడు ఈ విధంగా. అందుకనే
ఒక క్షత్రియుడిగా, ఒక రాజుగా, వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఒక గృహస్థుడిగా సో ఆయన అన్ని రకాల యజ్ఞాల్ని 100 సార్లు వైదిక శాస్త్రాల అనుసారంగా, ఆదేశాల అనుసారంగా 100 సార్లు చేశాడంట. ఆ విధంగా ఆయన భగవంతుడు విష్ణువుని అన్ని రకాలుగా సంతృప్తి పరిచాడంట. ఈ విధంగా ప్రతి ఒక్క యజ్ఞంలో కూడా అన్ని ఏవైతే వస్తువులు వినియోగించారో అన్ని ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఏవో సెకండ్ క్లాస్వి లేకపోతే ఫ్రీగా దొరికేవి, ఖరాబైనవి, పాడైపోయినవి ఉపయోగించలేదు. అన్నీ కూడా ఫస్ట్ క్లాస్, హై క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఉపయోగించారు యజ్ఞానికి. సో ఇంకా అంతేకాకుండా ఎంతో మంచి స్థలాన్ని ఎంచుకున్నారు. ఎక్కడ యజ్ఞం చేయాలి, మంచి పుణ్యస్థలాన్ని ఎంచుకొని, తీర్థస్థలాన్ని ఎంచుకొని అక్కడ సరైన యోగ్యమైన బ్రాహ్మణుల్ని పురోహితులుగా నియమించి, వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎంతో శ్రద్ధతో, ఎంతో యవ్వన వయసులో ఉన్న బ్రాహ్మణుల్ని వాళ్ళందరినీ కూడా ద్వారా ఈ యజ్ఞాలు నిర్వహించారు. ఈ విధంగా ఆయన భగవంతుడు విష్ణువుని ఆరాధించారు. ఇంకా దాని తర్వాత ప్రసాదాన్ని, యజ్ఞ ప్రసాదాన్ని దేవతలందరికీ కూడా పంచారు, దేవతలందరికీ అర్పించారు. ఈ విధంగా ఆయన చేసిన ప్రతి ఒక్క యజ్ఞము, ఉత్సవము ఎంతో వైభవంగా, ఎంతో సక్సెస్ఫుల్గా, ఆనందంగా నిర్వహించారు. సో ఈ విధంగా వైష్ణవులు భగవంతుడిని ఆరాధిస్తారు, కానీ అలాగనేసి దేవతల్ని వాళ్ళేమీ అవమానించరు. సో దేవతలకు కూడా వాళ్ళు సమ్మానిస్తారు. ఇక్కడ ఎలాగైతే మనము చూసామో, ఆయన విష్ణువుని ఆరాధించిన తర్వాత ఆ ప్రసాదాన్ని దేవతలకు అర్పించారు. సో ఆ విధంగా మనము దేవతల్ని మనము ఎలా పూజిస్తాము అంటే భగవంతుడి యొక్క సేవకులుగా మనం వారిని పూజిస్తాము. సో ఆయన ఎంత చక్కగా పరిపాలించారంటే, ఋషభదేవుడు మొత్తం పృథ్వీని ఎంత చక్కగా పరిపాలించారంటే, ఈ లోకాన్ని ఎవ్వరు కూడా ఆయన్ని ఏమీ అడగాల్సిన అవసరమే పడలేదంట. నాకు ఇది కావాలి అని అడగవలసిన అవసరమే పడలేదంట ఎవరికి. అలా అందరికీ అన్నీ అందజేశారు, ఏవి అవసరం అవి. సో అందుకనే ఇంకా ఎవరు కూడా అడగలేదు అంటే వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు, ఆనందంగా. వాళ్ళకు దొరికిన వాటిలో వాళ్ళు ఆయన యొక్క రాజ్య పరిపాలనలో ఆయన ఎంత బాగా చూసుకున్నారంట వాళ్ళని, వాళ్ళందరూ సంతృప్తితో ఉన్నారంట. అందుకే వాళ్ళు ఇంకా అడగలేదు. సో ఈ విధంగా వారికి రాజు పట్ల, ఋషభదేవుడి పట్ల కూడా ఎంతో ఆప్యాయత, అనురాగం కలిగి ఉన్నారంట ప్రజలందరూ కూడా. సో ఈ యొక్క ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు పెరుగుతూ ఉందంట ప్రజలకి రాజు పైన, ఋషభదేవుడి పైన. అందుకనే వాళ్ళు ఇంక ఏమీ అడగలేదంట. వాళ్ళకి రాజు పైన ఎంత ప్రేమ ఉందంటే, ఆయన ఆల్రెడీ ఎంత వాళ్ళకి అందించారు, దాంతో ఎంతో సంతృప్తి చెందారు. వాళ్ళు ఇంకేం అడగలేదు రాజుని, నాకు ఇది కావాలి, అది కావాలని. సో ఆకాశ పుష్ప అంటే ఆకాశంలో పుష్పం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. సో అలాంటివి ఏమి అడగలేదు, నాకు అది కావాలి, ఇది కావాలని. దాన్ని బెంగాల్లో గోడా డింబ అంటారు, అంటే గాడిద గుడ్డు. అంటే గోడ అంటే హార్స్, యాక్చువల్లీ మన తెలుగులో గాడిద గుడ్డు అంటాం కదా. గాడిద గుడ్డు ఉండదు, గాడిద గుడ్డు పెట్టదు. సో అలాగే అనమాట. సో అలాంటివి ఏమి అడగలేదన్నమాట, అక్కర్లేనివి, లేకపోతే ఏవైతే లభ్యం కానివి. సో బెంగాల్లో గోడా డింబ అంటారు. డింబ అంటే అదే గుడ్డు, గోడ అంటే గోడ, గుర్రం. సో గుర్రం కూడా గుడి పెట్టదు కదా, అలా అనమాట. సో ఇది ఉద్దేశం అనమాట. సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాల్ని, సౌకర్యాల్ని ఎంతో ప్రేమపూర్వకంగా అందరికీ పంచిపెట్టారు ఋషభదేవుడు. అందుకే అందరూ ఎంతో సంతృప్తితో, ఆనందంతో ఉన్నారు. వాళ్ళు ఇంకేం అడగలేదు ఋషభదేవుడిని, నాకు ఇది కావాలి, అది కావాలి. దానికి ఒక ముఖ్యమైన కారణం ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే వాళ్ళందరూ ఎంతో ఆనందంతో సంతృప్తి చెందారు, కానీ అలాగే ఆ ఋషభదేవుడి పట్ల ఎంతో అనురాగం, ఆప్యాయత, ప్రేమ కూడా వాళ్ళు పెంపొందించుకున్నారు. దాని కారణంగా వాళ్ళు ఇంకేం అడగలేదు. ఇది ఒక మెయిన్ అన్నమాట. కొన్ని ఉంటాయి ఒక్కొక్కసారి, ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జనాలందరికీ రాజు అంటే చాలా ఇష్టం, రాజు అంటే ఎంతో ప్రియం. అందుకనే వాళ్ళందరూ హ్యాపీగా ఉండగలిగారు, వాళ్ళు సంతృప్తిగా ఉండగలిగారు. సో అది ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, ఈ రోజుల్లో
ఇప్పుడు ప్రజాతంత్రం, ప్రజా స్వతంత్రం ఏదో అంటారు కదా డెమోక్రసీని. సో ఈ డెమోక్రసీలో ఏంటంటే చాలామందికి మోనార్కీ అంటే నచ్చదు, రాజు. కానీ ఇక్కడ ఒక రాజు, ఈ యొక్క మోనార్కీ, ఈ రాజు పరిపాలించడం ద్వారా ఎలా ప్రజలందరూ సుఖంగా ఉండొచ్చో ఒక మంచి ఉన్నతమైన ఉత్తమమైన ఉదాహరణ ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. వైదిక శాస్త్రాలని అనుసారంగా పరిపాలిస్తే అప్పుడు అలా రిషభదేవుడి సమయంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారంట. ఇప్పుడు ఎవరు సంతోషంగా లేరు కదా పరిపాలన ద్వారా, మరి డెమోక్రసీని పెట్టుకున్నారు. సో అందుకనే ఇక్కడ మనం నేర్చుకోవచ్చు రిషభదేవు నుంచి. దాని తర్వాత ఇంకా లాస్ట్ శ్లోకం ఈరోజు చూసి దీంతో ముగిద్దామంట. ఒకసారి అలా రిషభదేవుడు భగవంతుడు అలా పరిపాలిస్తున్న సమయంలో భ్రమణ చేస్తూ చేస్తూ బ్రహ్మావర్త అని ఒక స్థలానికి చేరుకున్నారంట. అక్కడ గొప్ప గొప్ప బ్రాహ్మణుల యొక్క సమావేశం జరుగుతుందంట. ఇంకా ఈ యొక్క రిషభదేవుడి యొక్క 100 మంది పుత్రులు కూడా అక్కడ సమావేశంలో బ్రాహ్మణుల ద్వారా ఇచ్చిన సూచనల్ని, వాళ్ళు ఆదేశాల్ని వింటున్నారు, శిక్షణని పొందుతున్నారు. ఆ యొక్క సమావేశానికి వెళ్ళి అక్కడ ప్రజలందరూ, బ్రాహ్మణులందరూ, తన పుత్రులందరూ నించొని అక్కడ సమావేశంలో ఉన్నారు. వారందరి మధ్యలోనే ఇప్పుడు రిషభదేవుడు ఆయన కొన్ని ఆదేశాలని, శిక్షణల్ని ఇస్తారు. అంటే ముఖ్యంగా తన పుత్రుల్ని ఉద్దేశించి చెప్తారు, కానీ అక్కడ ఉన్న ప్రజలందరికీ, బ్రాహ్మణులందరికీ కూడా ఈ విషయాలు చెప్తారు. ఇప్పుడు పుత్రులకి ఆల్రెడీ వాళ్ళకి అంత సంస్కారము, సభ్యత, విద్యాభ్యాసము, అంత జ్ఞానము ఉంది. అయినా కానీ ఆయన తన బాధ్యత ప్రకారంగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఆయన కర్తవ్య పాలన ప్రకారంగా వారికి ఏ సరైన ఉపదేశం, సరైన శిక్షణలు ఇవ్వాలో, తద్వారా వాళ్ళు భవిష్యత్తులో సరిగ్గా రాజ్య పరిపాలన చేయగలిగే విధంగా కావాల్సిన శిక్షణలను రిషభదేవుడు ఇవ్వబోతున్నాడు. తద్వారా ఈ విధంగా ఇప్పుడు రిషభదేవుడు శిక్షణలు తన పుత్రులకు ఇస్తున్నారు. అదే నెక్స్ట్ అధ్యాయం, వచ్చే అధ్యాయం రేపు చర్చించుకుంటాం అది. సో ఈ శిక్షణలు తన పుత్రులకు ఇస్తున్నారు కాబట్టి అది వాళ్ళ పుత్రులకు మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన శిక్షణలు. ముఖ్యంగా సన్యాసులకి, భక్తులకి ఆ విషయాలు మనకు తర్వాత ప్రభుపాల ద్వారా చెప్తారు. సో ఒక వ్యక్తి ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో దుఃఖాలకి, కష్టాలకి దూరంగా జీవించాలి అంటే ఈ యొక్క శిక్షణలు ఎంతో ఉపయోగకరం. సో ఎంతో విలువైన ఈ శిక్షణల్ని మనము నెక్స్ట్ అధ్యాయంలో రేపు మరియు ఎల్లుండి 2 రోజులు చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో శిల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सिद्धनाथ प्रेमानंदे, हरि हरि बोल.